మన 2 తెలుగు రాష్ట్రాలకింత గర్వపడదగ్గది ఏంటంటే, దేశంలో ఉత్తరప్రదేశోళ్ళు, పంజాబోళ్ళు, హర్యానా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు సైన్యంలోకి ఎక్కువ వెళ్తుంటారు. కేరళ వాళ్ళు, తమిళనాడోళ్ళు ఇట్లాంటోళ్ళు తక్కువ. మన తెలుగు వాళ్ళు మళ్ళీ బాగానే ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా. ఆ మిలిటరీ మాధవరం అనినో ఇట్లాంటి పేర్లు గూడా ఉన్నాయి. మనోళ్ళు మొత్తం ఊరంతా మిలిటరీలోకి చేరేటటువంటి. అలాంటి సిట్యుయేషన్ ఉంటది. అయితే ఈ మధ్య కాలంలో డైరెక్ట్ మిలిటరీ రిక్రూట్‌మెంట్‌లు గాకుండా అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లు చేసుకొని 4 ఏళ్ల పాటు వాడేసి, ఆ పైన కొంత లంసమ్ అమౌంట్ ఇచ్చి పంపించేస్తున్నారని జెప్పి, అలాంటి ఇంట్రెస్ట్‌లు తగ్గుతున్నటువంటి సందర్భంలో, అలాగా అందులో పనిచేసిన తర్వాతన రిజర్వేషన్స్ ఇవ్వమని మొన్న అమిత్ షా చెప్పినటువంటి వేళ, హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్ పద అయిపోయిన తర్వాత బయటకొచ్చేటటువంటి వాళ్ళకి ఆహ్, జాబ్స్ 20% ఇస్తామని ప్రకటించింది. 10% రిజర్వేషన్ అని ఇంతకుముందు అంటేను, తర్వాత 20% అని మన అమిత్ షా అంటే, అమలు చేసి తీరతామని జెప్పి హామీ ఇస్తోంది.